2017 కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇస్తున్నాం. ఇదిలా ఉంటే టాలీవుడ్లో 2016 వరకు చూసుకుంటే ఏ హీరో టాప్ అని లెక్కలేసుకుంటే ఏ హీరో అభిమానులు ఎవరికి వారే తమ హీరోనే గొప్ప అని నెంబర్ 1 అని చెప్పుకుంటారు. వాస్తవంగా చూస్తే మరి ఏ హీరో 2016లో టాలీవుడ్ టాప్ హీరోగా గణాంకాలు చెబుతున్నాయో చూద్దాం. ఈ ఏడాది అగ్ర హీరోల్లో బాలయ్య డిక్టేటర్తో బీలో యావరేజ్ మార్కులు వేయించుకున్నాడు. బాలకృష్ణతో పాటే సంక్రాంతికి వచ్చిన నాగార్జున బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టాడు. సోగ్గాడే చిన్ని నాయన రూపంలో కెరీర్ బెస్ట్ గ్రాస్ ని అందుకున్నాడు. ఊపిరితో మళ్లీ మెరిసిన నాగ్ తన ఖాతాలో మరో హిట్ ను వేసుకున్నాడు. ఇక టాప్ 2 హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పూర్తిగా నిరాశపరిచారు. ఈ ఏడాది వీరిద్దరూ నష్టాల విషయంలో పోటీ పడ్డారు. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఈ ఏడాదికి రెండు అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు. సమ్మర్లో వచ్చిన బన్నీ 70 కోట్లు కొల్లగొట్టి కెరీర్లోనే టాప్ హిట్ సాధించాడు. మరో అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ బాబు బంగారం యావరేజ్గా నిలిచింది. రామ్ చరణ్ ధృవ మనోడికి చాలా రోజుల తర్వాత 50 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేలా చేసింది. యువ హీరోల్లో వరుస విజయాలు అందుకున్న నటుడు నాని ఈ ఏడాదిలో 3 విజయాలు. కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్, మజ్ను ఉన్నాయి. మరే యువ హీరోకు దక్కని క్రెడిట్ నానికి దక్కింది. అక్కినేని 3వ తరం వారసుడు నాగ చైతన్య నటించిన 2 చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ప్రేమం మంచి విజయాన్ని సాధించింది. నోట్ల రద్దు తర్వాత విడుదలైన సాహసం శ్వాసగా సాగిపో యావరేజ్ అయింది. నితిన్ ఆతో 50 కోట్ల క్లబ్లో చేరి కెరీర్లోనే తిరుగులేని హిట్ కొట్టాడు. 2016 టాప్ హీరో ప్లేస్ ఎన్టీఆర్దే, తిరుగులేదు. ఇక ఈ ఏడాది టాప్ ప్లేస్ కొట్టేసిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి 2 బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నాడు. కేవలం 7 నెలల వ్యవధిలో ఎన్టీఆర్ 2 50 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. నాన్నకు ప్రేమతో 55 కోట్ల షేర్ సాధిస్తే, జనతా గ్యారేజ్ ఏకంగా 83 కోట్లు షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాటు టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. సో ఈ ఏడాదికి ఎన్టీఆర్ టాలీవుడ్ నెంబర్ 1 హీరో ర్యాంక్ సొంతం చేసుకున్నట్లే అనుకోవాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.